మహానాడులో చంద్రబాబు ఆ మూడు పార్టీలపై నిప్పులు చెరిగారు. జగన్ లాగా 1,00,000 కోట్లు తమ వద్ద లేవని, కాంగ్రెస్ లాగా అవినీతి, టీఆర్ఎస్ లాగా బ్లాక్మెయిల్ రాజకీయాలు తెలియవని చెప్పారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదన్నారు. హోంమంత్రి నివాసం నుంచే సెటిల్మెంట్లు జరుగుతున్నాయని బాబు ఆరోపించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాలన చాలా అస్తవ్యస్తంగా తయారైంది. 89, 94లో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. 89, 94లో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. అదే మాదిరిగా ఈ రోజు 2009 నుంచి మూడో ముఖ్యమంత్రి వచ్చాడు. ఇంకెంతమంది మారుతారో తెలియని పరిస్థితి. అంటే దీన్ని బట్టి ఒక సుస్థిరమైన పరిపాలన వీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. తెలుగుదేశం పార్టీ సుస్థిరమైన పరిపాలనే కాకుండా సమర్థవంతమైన పరిపాలన ఇచ్చాం. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ చేత కాదు. సుస్థిరమైన పరిపాలన ఇవ్వలేరు, సమర్థవంతమైన పరిపాలన ఇవ్వలేరు. ఈ రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు కావాలంటే, సుపరిపాలన కావాలంటే, సమర్థవంతమైన పాలన కావాలంటే తెలుగుదేశం పార్టీ వస్తే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, Premier Consulting Firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrox has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrox.com for more details.